బైబిల్లో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. 3 నక్షత్రాలు, చాలా నక్షత్రాలు ఉన్నాయి, కానీ మన సమయానికి తగినట్లుగా 3 నక్షత్రాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి నక్షత్రం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యంలో వ్రాయబడింది. ఈ నక్షత్రం పడిపోయిన నక్షత్రం. బైబిల్లో పడిపోయిన నక్షత్రాలు ఉన్నాయి, నడిపించిన నక్షత్రాలు ఉన్నాయి, నడిచిన నక్షత్రాలు ఉన్నాయి, ప్రకాశించే నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వింటున్నది, చదవబోతున్నది పడిపోయిన నక్షత్రం. ఏమిటని చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చాలు చాలు. ఈ నక్షత్రం పడిపోయిన నక్షత్రం. చూసారా? మీరు ఎప్పుడైనా రాత్రి వేళ ఆకాశంలో ఉండే నక్షత్రాలను అలా చూస్తా ఉంటే అనుకున్న రీతిగా ఒక్కోసారి మన కంట్లో ఒక నక్షత్రం పడిపోయినట్లుగా ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఎవరైనా? ఏదమ్మా, ఎవరు మౌనం ఉందని మేము చూసాము అనండి, అప్పుడు నాకు వినపడింది. పడిపోయిన నక్షత్రాలు మనం ఆకాశం వైపు ఏదో చూస్తా ఉన్నప్పుడు మన కంట్లో ఒక్కోసారి నక్షత్రం అలా పడిపోతా ఉంది. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడిన నక్షత్రం అలాంటి నక్షత్రం కాదు. అమ్ము, మీరు ముందే చెప్పేశారు. బైబిల్లో ఉన్న ఈ పడిపోయిన నక్షత్రం మనం అనుదినం చూస్తూ రాలిపోతున్న నక్షత్రం గురించి కాదు చెప్పబడింది మాట. నక్షత్రం అంటే నక్షత్రం కాదు, నక్షత్రానికి పోలిన ఒక వ్యక్తి. నక్షత్రానికి పోలిన ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరంటే దేవుని దగ్గర దేవుని కార్యక్రమాలన్నిటినీ బాధ్యతగా చేపట్టి ఒక యజమానిగా నడిపిస్తూ ఉన్నాడు. దైవికమైన కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టి ముందు ఉండి నిలబడి నడిపిస్తూ ఉన్నాడు. చూసారా? ప్రతి చోట ప్రార్థన జరుగుతుందంటే ఆ ప్రార్థన జరిగే ప్రాంతంలో ఒక వ్యక్తి బాధ్యతగా నిలబడి ఉంటాడు. ఒక వ్యక్తి బాధ్యతగా నిలబడి ఉంటాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడి సన్నిధి ఆ ప్రాంతంలో జరిగించబడతా ఉంటుంది. దేవుని సమక్షంలో అంటే పరలోకంలో జరుగుతున్నటువంటి సందర్భం అన్నమాట. పరలోకంలో మనం ఆరాధిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు వేల కోట్ల సంఖ్యలో ఉన్న దేవదూతలందరూ కూడా గాన ప్రతిగానాలు దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు దాకా ఎలా పాడామో అలా పాడుచు ప్రభును గణపరుస్తూ ఉండేవాడు. వాళ్ళందరికీ డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఎవరు? ఒక ఆరాధికుడు. ఈ డైరెక్షన్ ఎలా ఉండిద్దో తెలుసిన? డైరెక్షన్ మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. ఒక గ్రూప్ పాడుతూ ఉంటుంటే వాళ్ళ ఎదుట ఒక వ్యక్తి నిలబడి ఇట్టంటూ ఉంటాడు. అంటే ఎవరు ఈ వ్యక్తి? వాడు పాడేదానికి మూమెంట్స్ ఇస్తూ ఉంటాడు. మన దగ్గర పాడటం నేర్చుకొని మనకు డైరెక్షన్ ఇచ్చాడు ఒక పిల్లాడు. ఎవరు? దేవుని స్తోత్రం. మొదటి యేసయ్య పాట మన దగ్గర నేర్చుకున్నాడు. మనం ఎలా పాడుతున్నాం అలా పాడుతూ నేర్చుకున్నాడు. మన పాటే మొదటిసారి స్టేజ్ మీద పాడాడు. మన పాటతోటే వాడి లెవెల్ పెరిగిపోయింది. ప్రభువా నీవు అనే పాట వాడు ఒక స్టేజ్ మీద పాడితే విన్న వాళ్ళందరూ కూడా వాడిని మెచ్చుకున్నారు. ఆ మెప్పు ఎప్పుడైతే వాడికి కలిగిందో ఇక మమ్మల్ని విడిచిపెట్టి
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజున సంగీత ఒక దర్శకుడిగా ఒకరోజు మనం స్టేజ్ మీద పాడుతూ ఉంటుంటే మనకి వాడు డైరెక్షన్ ఇస్తాను నిలబడ్డాడు. డైరెక్షన్ మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడు మొదటి స్థితిని మర్చిపోకూడదు. ఎప్పుడైనా ఎవరైనా సరే నువ్వు పాటగాడువైనా, ఆటగాడువైనా, వేటగాడువైనా, ఎలాంటి వాడువైనా, నేను పాట నేర్చుకున్నది ఈ స్థలంలో కాబట్టి వీళ్ళ ముందు నేను అంత ఎక్కువ చేయకూడదు అని ఆలోచన ఉండాలి లేదా? నీకు ఉగ్గిల్లో పాట అనే దాన్ని ఉగ్గిల్లో రంగురించి పోసింది మేము శృతి తప్పుదామని మాకు లైన్ చూపిస్తా ఉన్నాడు. ఇట్ట ఇప్పుడు ఈ వ్యక్తి ఆరాధకుడు ఎవరు? వర్షిప్ లీడర్. ఆరాధన చేసే దేవదూతలందరికీ ఇతను లీడర్. దేవదూతలందరూ ఇతని మాట వినాలి. ఇతని పేరు లూసిఫర్. ఇతని మాట వినాలి దేవదూతలందరూ. గాబ్రియల్ కాదు, మికాయేలు కాదు, రఫాయేలు కాదు, రఘుయేలు కాదు, ఏలైనా సరే ఈయన మాట వినాల్సిందే. పరలోకములో ఉండే కోటాను కోట్ల దేవదూతలందరూ కూడా ఇతని వైపు చూస్తూ ఉంటారు. మా లూసిఫర్ గారు ఎలా ఆరాధించమంటే అలా ఆరాధించాలి. అంత విలువైన స్థానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంత విలువైన స్థానం ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా వినండి ఈ మాట. అంత విలువైన స్థానం ఇస్తే లాస్ట్కి ఇతను ఏమనుకున్నాడంటే, అబ్బా ఈ కోట్ల మంది దేవదూతలు నా మూలంగానే ఆరాధన చేస్తున్నారు. ఈ సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు నా మూలంగానే మహిమ పొందుతున్నాడు. నేను మౌనం అయిపోతే దేవదూతలందరూ మౌనం అయిపోతారు. అప్పుడు ఆయనకు స్తుతులు ఎక్కడ కలుగుతాయి? ఆయనకు మహిమ ఎక్కడ కలుగుతుంది? కనుక ఆయనకు మహిమలుండవు, ఘనతలుండవు, ప్రభావాలుండవు. ఈ రోజున ఆయన మహిమ పొందుతున్నాడంటే దానికి కారణం నేనే అని ఒక గర్వపు మనస్సు ఈ లీడర్కి వచ్చేసింది, లూసిఫర్కి వచ్చేసింది. ఇతనికి దేవుడు ఇచ్చినటువంటి మెడల్స్ ఏమిటో తెలుసిన? తేజో నక్షత్రం. ఒక తేజము కలిగిన కాంతివంతమైన నక్షత్రం. కోటాను కోట్ల దేవదూతల మధ్య ఒక ఉన్నతముగా వెలుగుతున్నటువంటి దేవుని దూత లూసిఫర్. అంతటి మెడల్స్ ఉంది. ఆ తర్వాత ఇంకో మాట ఉంది, వేకువ చుక్క. ఎప్పుడైనా చూసారా మీరు? తెల్లవారుజామున దిక్కులో పొడుస్తుంది వేకువ చుక్క. చుక్కలన్నిటిలో కూడా అది మహాకాంతిగా కనపడుతుంది. చుక్కల్లో రాజు అనేది వేకువ చుక్క. చుక్కల్లో ఏ చుక్క? అది రాజు. చుక్కల్లో రాజు మహాగంభీరంగా కనపడుతుంది. అది వేకువజామునే వస్తుంది, తెల్లవారి పాటికి మళ్ళీ ఇక కనుమరుగైపోతుంది. ఆ రెండిటి పేర్లు దేవుడు ఈ వర్షిప్ లీడర్కి పెట్టాడు. ఆరాధనకి ప్రధానమైన వ్యక్తి అయిన లూసిఫర్కి దేవుడు ఆ 2 మెడల్స్ ఇచ్చాడు. దేవుడిచ్చిన ఘనతలు, ఇతను నడిపిస్తున్న నడిపింపుని బట్టి ఇతని వ్యక్తిత్వంలో ఏమొచ్చిందో తెలిసిన? ఏమొచ్చింది చెప్పండి? గర్వం వచ్చింది. దైవ సేవకులుగా మేము యేసు ప్రభువు మాట అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ఆయన మాట మేర మేము అందరినీ యేసు ప్రభు శిష్యులుగా చేయాలని నేనైతే నడుము కట్టుకున్నా. ఈ శిష్యరికం వచ్చిన తర్వాత పాటలు నేర్చుకున్నాక, వాక్యం నేర్చుకున్నాక, సంఘ క్రమం పద్ధతి నేర్చుకున్న తర్వాత పొరపాటున గర్వం రాకూడదు. గర్వం ఎప్పుడు మొలుస్తుందో మనుషులు అంటే దైవికమైనటువంటి నేర్పు, దైవికమైనటువంటి ఒక ప్రత్యేకతలు ఎప్పుడైతే ఒక మనుషులకు వస్తాయో అప్పుడు పరిశుద్ధ గర్వం అని దానికి పేరు పెట్టి నేను సొంతగా. ఆ గర్వం పుట్టిద్ది అనమాట మనలో. ఆ గర్వం ఎందుకు పుట్టిద్దంటే పాతాళం వరకు నిన్ను అనగదొక్కేదానికి ఆ గర్వం పుట్టింది. పాతాళం వరకు. చూసారా? మీలో ఎవరికి కూడా
మేము పాడగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం, వాక్యం చెప్పగలుగుతున్నాం, ఆరాధన చేయగలుగుతున్నాం, ప్రతి ఆదివారం చక్కగా క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోగలుగుతున్నాం, మాకు మించిన వాళ్ళు ఎవరున్నారు అని గర్వం మీరు కలగకూడదు, పొరపాటును కలగకూడదు. ఎవరు గర్వం కలిగి ఉన్నారో వాళ్ళు నశించేదానికి సిద్ధపడుతున్నారని బైబిల్ చెప్తున్న సంగతి. మన వ్యక్తిత్వంలో ఎప్పుడు గర్వం అనేది పుట్టకూడదు. కోటాను కోట్ల పరలోకంలో ఉండే ప్రతి దూత, కోట్ల సంఖ్యలో ఉండే దూతలందరినీ దేవుని సన్నిధిలో ఆరాధనలో నడిపిస్తూ ఉన్నాడు ఈ ఆరాధన లీడర్ లూసిఫర్. ఒక రోజున అనుకున్నాడు, నేనెందుకు స్తుతింపబడకూడదు, నేను లేనిదే దేవునికి మహిమ లేదు, నేను లేనిదే దేవునికి స్తోత్రం అనే వ్యక్తి లేడు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది దేవదూతలు నా మాటలోనే ఉన్నారు, నా హ్యాండ్వర్లోనే ఉన్నారు. నేను కదిలితే వాళ్ళు కదులుతారు, నేను పాడితే వాళ్ళు పాడతారు, నేను స్తోత్రం అంటే వాళ్ళు స్తోత్రం అంటారు. ఇంతమందిని నేను నడిపిస్తూ ఉన్నప్పుడు నేను గనుక ఆగిపోతే ఈ తండ్రి అని దేవునికి మహిమ లేదు, ఘనత లేదు. అందుకని నేను మాత్రం ఏం తక్కువ, ఆయన దగ్గర నేను కూడా సింహాసనం వేసుకొని కూర్చుంటాను. మనం ఎంత విలువైన వ్యక్తులమైనా దేవునితో మనం సరిపోల్చగలమా? ఆయన ఏమన్నాడు? వెస్లీ గారు ఏమన్నాడు? సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. చూసారా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును నేను. తండ్రి, నీలో ఉన్న సామర్థ్యానికి నేను సరితూగగలనా అంటున్నాడు దైవజనుడు. నేను సరితూగగలనా? పాటని 4 మెలికలుగా, 4 రకాలుగా, 4 రాష్ట్రాలకు సంబంధించిన భాషల్లో మార్చి పాడగలిగిన జాన్ వెస్లీ గారు నీతో నేను సరిపోల్చగలనా అంటున్నాడు. దైవ సేవకులు బలమైన వాళ్ళని తగ్గించుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటే 2 పాటలు నేర్చుకున్న వాళ్ళు గంతులు వేస్తున్నారు. ఈ మధ్య 2 మాటలు నేర్చుకున్న వాళ్ళు గంతులు వేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. మనలో ఎప్పుడు గర్వం అనేది పుట్టేదానికి వీల్లేదు. వెతకండి. మీరు సొంత ప్రార్థనలో కూర్చున్నప్పుడు, అయ్యా నాకైతే కనబడటం లేదు, నాలో గర్వం ఉన్న సంగతి. నీకేమైనా కనబడితే దాన్ని నాకు తెలియపరుచు నాయనా. నువ్వు కళతో మాట్లాడే దేవుడు కదా, దర్శనంతో మాట్లాడేవాడు కదా, వాక్యంతో మాట్లాడే దేవుడు కదా, అంతరంగంలో ఉండి దావీదుతో మాట్లాడినట్టు మాట్లాడే దేవుడు కదా. ఎన్ని దారులు లేవు నువ్వు నాతో మాట్లాడేదానికి. ఏదో ఒక దారిలో నా బలహీనత నాకు తెలియపరచు అని మనం ప్రార్థన ప్రతిదినం చేసుకుంటుండాలి. అది మనం రీస్టార్ట్ అవటం అన్నమాట. ఫోన్లకి ఈ మధ్య రీస్టార్ట్ అని ఒకటి ఉంది. వైరస్ వస్తుందని మనం ఏం చేయాలంట, ఈ పిల్లలు చెప్పారు, ఫోన్లకి ఏం చేయాలి, అప్పుడప్పుడు వైరస్ వచ్చిందంటే దానికి, అంటే రోగం వచ్చేసింది ఫోన్లోకి. ఈ రోగం పోగొట్టాలంటే రీస్టార్ట్ కొట్టాలంట. అప్పుడు ఈ ఫోను మొదటి స్థితికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ ఫోన్కి మొదటి స్థితి దాని వైరస్ తొలగించే ప్లేస్. ఎంత గొప్ప సంగతి. ఫోన్లు కూడా వాక్యాన్ని తెలియపరుస్తుంది ఈరోజు. ఫోన్లు కూడా ఆమేన్, హల్లెలూయా. ఫోన్ కూడా వాక్యాన్ని తెలియపరుస్తున్నాయి. ఒక ఫోన్ అడిగితే అదంటది, ఓ నన్ను వాడుకుంటున్న సహోదరుడా, నీ చేతిలో జేబులో పెట్టుకొని 24 గంటలు నన్ను చూసుకుంటూ బ్రతికిపోతున్న మనుష్యుడా, నన్ను మొదటి స్థితికి పంపించరా, హుషారుగా వాడబడతాను. నన్ను తీసుకెళ్లి మొదటి స్థానంలో పడేయరా, ఇంకా హుషారుగా వాడబడతాను. లేదంటే స్లో అయిపోతాను రా, అప్పుడు నువ్వు వాడుకోలేవురా నన్ను. ఒక మానవుడు చేస్తున్న యంత్రమే మొదటి స్థాయిని గుర్తిస్తుంది. ఈ రోజున దేవుని హస్తాల్లో జీవం కలిగిన యంత్రాలుగా మనం ఉన్నామే. మనకి ఈ విచక్షణ జ్ఞానం లేదా? తగ్గించుకోవాలనే మనసు లేదా మనకి? ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఎంత స్థాయికి ఎదిగినా
వాడి మొదటి స్థితిని మాత్రం పొరపాటున మరిచిపోకూడదు. అలా మరిచిపోకుండా ఉన్న రోజున మనం ఏ రోగానికైనా తట్టుకొని నిలబడగలుగుతాం, ఏ పరిస్థితులైనా తట్టుకొని మనం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ లూసిఫర్ అనే ఆరాధనకి లీడర్, ప్రధానమైన వ్యక్తి, నేను దేవునితో సమానంగా కూర్చుంటే అప్పుడు నా క్రింద పెరిగి నేర్చుకుంటున్న దేవదూతలు నన్నును తండ్రి అయిన దేవుని కలిపి స్తుతిస్తారు కదా, నాకు మాత్రం ఏం తక్కువ, నల్లగా ఉన్న అందంగా ఉన్నవాడిని అని అనుకున్నాడు లూసిఫర్. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే నీ మనసు మంచిది కాదురా, నువ్వు నా పక్కన వచ్చి కూర్చుంటావు, నాకు కుళ్ళు కాదు. దేవునికి ఒక వ్యక్తి తన పక్కన కూర్చోవడం ఆయనకు కుళ్ళు కాదు. బాగా గుర్తించండి. జయించిన వాడిని నాతో పాటుగా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను, ప్రకటన గ్రంథంలో అంటున్నాడు. జయించిన వాడిని, లోకాన్ని జయించిన వ్యక్తిని, గర్వాన్ని జయించిన వ్యక్తిని, అహంకారాన్ని జయించిన వ్యక్తిని, ఆవేశాన్ని జయించిన వ్యక్తిని నాతో పాటుగా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అంటున్నాడు దేవుడు. ఆయనకి ఎక్కడుందండి పక్షపాతం? ఆయనకి ఎక్కడుంది నేను దేవుణ్ణి మీరు మనుషులనే ఆ పక్షపాతం ఎక్కడుంది? లేదు. కానీ లూసిఫర్ని ఎందుకు కిందకు తోసేసినట్లు అంటే వాడి హెచ్చింపు మనసు, వాడి గర్వకారణమైన మనస్సు మరికొంతమంది దేవదూతలను చెడగొడతాడని వాడు పుచ్చిపోయిన వంకాయల ప్రభు చూసి వాడిని ఇసిరి నేల మీద పడేశాడు. పొరపోతు దుర్మార్గుడని వాడిని ఇసిరి నేల మీద పడేశాడు. అందుకే బైబిల్ చక్కగా అక్కడ రాయబడింది, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, ఎలా పడ్డావు? మెడబెట్టి గెంటేసారయ్యా అని చెప్తాడు. అడిగినోరుంటే ఏం చెప్పేవాడు? మెడబెట్టి నన్ను గెంటేసాడయ్యా. ఏం చేసేవారు అంత బుద్ధిమాలి పని? నేనయ్యా ఆయనతో పాటు కూర్చోవాలనుకో, నా మొఖం నల్లగా మారిపోతుంది, ఆయన మొఖం దగ్గ మెరిసే కాంతులు వెరజెలుతాయి. మన తండ్రి అని దేవుని మొఖం. ఆయన ఎక్కడ, ఈడెక్కడ? ఎలా పోల్చుకున్నారు? అసలు ఎలా పోల్చుకున్నారు? మీలో ఎవరు కూడా ఒక వ్యక్తి కంటే నేనే గొప్ప అనే పోలిక మీరు పోల్చుకోకూడదు. బైబిల్ అంటుంది, దాసుడు ఎప్పుడు యజమాని కాలేడు. యేసు ప్రభు చెప్తున్న మాట, దాసుడు అన్నడు యజమాని కాలేడు. యజమానికి ఉండవలసిన అర్హతలు యజమానికి దేవుడు ఇచ్చాడు. దాసుడికి ఉండవలసిన అర్హతలు దాసునికి దేవుడు ఇచ్చాడు. దాసుడు యజమాని కాలేడు, యజమాని దాసుడు కాలేడు, పొరపాటును కాలేడు. ఎంతమంది గొప్పగా పాడినా యేసన్న గారి పాటతో పోలిక. ఆయన పాటతో మనం పక్కన పెట్టగలమా? ఎంత గొప్ప పాటగాడైనా నేనైతే సహించను. ఆయన స్వరం ఆయనదే, దేవునికి స్తోత్రం. ఆయన పాట ఆయనదే. ఆయన ఎలా పాడినా, ఓపిక లేకుండా పాడినా కూడా అది అమృతంలాగా ఉంటుంది. అంటే ఆ వాయిస్లో ఉన్న అభిషేకం, ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నక్షత్రం ఎందుకు పడిపోయింది? పడిపోయిన నక్షత్రం అంటే నీవు నేనని రాత్రి తెలుసుకోవాలి. నక్షత్రం అంటే నీవు నేను. మనం ఎందుకు పడిపోతాం? ఎప్పుడు పడిపోతాం అంటే, మనం గర్వంగా ఎప్పుడైతే ఫీల్ అవుతామో, అసలు నాకు సాటి ఇంకెవరున్నారు అనే స్థాయికి ఎప్పుడు వస్తామో, నువ్వు పడిపోయిన వ్యక్తితో సమానం. ఇంకొక మాట చెప్తాను. అది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రకాశిస్తారు. ఇది ప్రకాశించే నక్షత్రం. ఇందాక నక్షత్రం ఏది? పడిపోయిన నక్షత్రం. పడిపోయిన నక్షత్రం. పడిపోవడానికి కారణం ఏంటి?
చెప్పండి చెప్పండి. గర్వం. గర్వం. వ్యాపారం పడిపోవడానికి కారణం ఏంటి? గర్వం. ఉద్యోగంలో పడిపోవడానికి కారణం ఏమిటి? గర్వం. ఆరోగ్యం క్షీణించడానికి కారణం ఏమిటి? గర్వం. కుటుంబంలో ఉండే సమాధానం తొలగిపోవడానికి కారణం ఏంటి? గర్వం. 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 గర్వం ఎప్పుడైతే ఎంటర్ అయితే మానవుని జీవితంలోనికి, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖము నీ నుండి దూరం అయిపోతుంది. ప్రతి సౌఖ్యం నీ నుండి దూరం అయిపోతుంది. నేను చిన్నప్పుడు బుడ్డీలాట ఆడుకున్నాను. చిన్నపిల్లలం కదా, బుడ్డీలాట ఆడుకునేటప్పుడు బీరకాయలు కోసుకునే దానికి వెళ్తాం. మేము పిల్లకాయలు ఆడుకునే బీరకాయలు వేరుకుంటే పెద్దోడు బీరకాయలు కాదు, పిల్లల బీరకాయలు ఇంకెంత ఎంత ఉంటాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అది కోసుకుంటానికి మన చెయ్యి దానికి తగిలితే ఇష్టం మురిసిపోయింది. అదేందో మరి ఆ చెట్టు మీరు అంటరాని వాళ్ళురా, నన్ను ముట్టుకోవద్దురా, పాపిస్తుండరా అన్నట్టుగా ఇలా మురిసిపోయింది ఆ చెట్టు. చూసారా? ఎప్పుడైతే మనం దాన్ని తాకామో వీళ్ళు వెంటనే అది అలా మురిసిపోయింది, అలా మురిసిపోయింది. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో మనం క్రీస్తు యేసును అనుసరిస్తూ ఉన్నప్పుడు మనం ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి, కానీ పడిపోయే నక్షత్రాలుగా పొరపాటున ఉండకూడదు. పడిపోయేదానికి గర్వం, పడిపోయేదానికి గర్వం. ఎప్పుడు గర్వం నీలో ఎంటర్ అయిందో నీకు దేవుని మూలంగా కలుగుతున్న అన్ని ముడుచుకుంటాయి, దానికి వైబ్రేషన్ వచ్చేస్తాయి. దేవుని మూలంగా నీ జీవితంలో నీకు వస్తున్న ప్రతి సప్లై అలా ముడుచుకుపోయింది. ఇంకెక్కడ 4 దారులు మూయబడతాయి. ఇక నువ్వు ఎక్కడ బ్రతుకుతావు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చినట్లు? నీకు గర్వం. గర్వం. దావీదు కూడా ఒక రోజున సైన్యాన్ని చూసుకొని నేను ఎంత గొప్పగా జయించాను అని అనుకుంటున్నాడు. నా మూలంగా నా రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంటుంది అని చక్కగా అనుకుంటున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు గర్విష్ఠుడు అయిపోయావు, నువ్వు చేసిన ఈ నేరానికి ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. వాళ్ళు గెలవాలంటే ఏదో 3 షరతులు చెప్పాడు అక్కడ. ఆ 3 షరతుల్లో ఒక షరతు ఏమిటంటే, నిన్ను ఏదో ఉంది అక్కడ, నీ కుటుంబానికి ఏదో ఉందన్నా, మర్చిపోయిన సంగతి గుర్తురాలేదా నీకు? సరే, దేవుని స్తోత్రం. 3 షరతులు పెట్టాడు. ఈ 3 ఏ నష్టం నీకు కావాలి? రాజ్యం నుండి నువ్వు వెలివేయబడుతూ నీకు కావాలా? లేదంటే నీ రాజ్యం అంతా కూడా రోగమయం అయిపోయి చావటం నీకు ఇష్టమా? లేదంటే వాళ్ళంతా బాగుండి నీవు బలహీనపడటం నీకు ఇష్టమా? ఏది కావాలో కోరుకో. మొత్తం మీద నువ్వు చేసిన ఈ గర్వపు పనికి నేను ఇవ్వాల్సిందే నీకు జీతం. ఏది కావాలో కోరుకో. నీ ప్రజలు నాశనమా, నువ్వు నశించడమా అంటే అప్పుడు దావీదు అంటాడు, అయ్యా నా ప్రజలు క్షేమంగా ఉండాలి, అది ఏదో నేను అనుభవిస్తాను అని కలం చూశాడు దేవుడు. ఆయన అన్నంత పని దావీదుకి చేయలేదులే. చూసారా? దావీదును సైతం ఒప్పుకోలే దేవుడు. గర్వపు ఆలోచన చేస్తూ ఉంటే నేను నన్ను ఎందుకు ఒప్పుకుంటాడు? పొరపాటు. ఈ పండుగ దినాల్లో మనం ఎవరు గర్విష్ఠులం కావాలి. ఆఖరి మాసంలో ఉన్న ఆయన మనల్ని ఆశీర్వదించి మరో నూతన మాసంలోనికి మనకి ఆయన హస్తాలు ఇలా అందించి మనల్ని తీసుకురావాలి. క్రొత్త సంవత్సరంలో ఆయన హస్తాలు మన జీవితాన్ని పట్టుకోవాలంటే మనలో ఏ కోశాన్ని కూడా గర్వం అనేది కనపడదు. తగ్గించుకుందాం, అందరి ఎదుటి తగ్గించుకుందాం. ఆ మనసు దేవునికి ఇష్టం. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఎవరు నీతి మార్గములో మనిషిదున్నా ఎవరు నీతి మార్గమును అనుసరించి నీతి మార్గమును ఎవరు అనుసరించేదానికి అనేకులను త్రిప్పుతారు. చూడండి, త్రిప్పుతారో. ఒక ఇంట్లో గొడవ పెట్టడానికి ఎంతో నడుము కట్టుకుంటారు జనం. చూసారా? గొడవలు పెట్టి మనుషులు లేరా? ఇళ్ళలో గొడవలు పెట్టేవాళ్ళు లేరమ్మా? ఈ దేవుడి మాన్యంలో లేరా? ఎవరు ఉన్నారా? ఎందుకని అందుకెట్టి చెబుతున్నావు? వాళ్ళ మీద కోపమా నీకు అసలు?
దేవుని స్తోత్రం. ఈ గొడవలు పెట్టే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పనుల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పరిస్థితుల మీద ఉండదు వీళ్ళకి ఆలోచన. అంటూ దాముతూ ఉంటారా, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది గమనిస్తూ ఉంటారు. చూసి చూసి వాళ్ళకు ఒక విషయం దొరికింది అనుకో, చేసే పని ఆడపెట్టి ఈ చేతులు కట్టుకొని తుడుచుకుంటాయంట ఇంట్లోకి వెళ్తారు. ఆడ ఒక మాట చెప్పి అక్కడ ఎదిగిస్తారు, ఇక్కడికి వస్తారు, ఏడవ మాట చెప్పి ఎదిగిస్తారు. అత్త కోడలు కలిసి ఉండకుండా, తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ఉండకుండా, దైవజనుడు సంఘం కలిసి ఉండకుండా, ఇలా పుల్లలు కుట్రలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నడుము కట్టుకుంటారు, వాళ్ళని మంచోళ్ళని చెడ్డోళ్ళగా త్రిప్పుతారు, వాళ్ళు త్రిప్పుతారు. వాళ్ళకి త్రిప్పగలిగిన నైపుణ్యత ఉంది. అయితే బైబిల్ ఏమంటుందంటే అలా త్రిప్పకుండా ఇంకెలా తిప్పమని, అనేక మంది నీతిని అనుసరించేటట్లు త్రిప్పమంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం అందరం త్రిప్పేవాళ్ళం కావాలి, మనందరం త్రిప్పాలి. ఎవరిని? అవినీతిలో నడుస్తున్న వాళ్ళు, అజ్ఞానంలో నడుస్తున్న వాళ్ళు, చీకటిలో నడుస్తున్న వాళ్ళు, తెలియని మార్గాల్లో నడుస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ మనం తిప్పాలంట. త్రిప్పాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి 4 మాటలు చెప్పాలి, వాళ్ళని ప్రోత్సాహపరచాలి. అవసరమైతే మనం టీ ఇప్పించాలి, అవసరమైతే 10 రూపాయలు ఇవ్వాలి. ఏది ఏమైనా వాళ్ళని ఎటువైపు తిప్పాలి? నీతి మార్గం వైపు తిప్పాలి. నీతి మార్గం మన మాటలో కాదు, మన ప్రస్తావనలో కాదు, దైవికమైన నీతి మార్గంలోనికి వాళ్ళని త్రిప్పాలి. అలా ఎవరైతే త్రిప్పుతారో వాళ్ళంట ఎలా ఉంటారు? ప్రకాశించే, నిరంతరం ప్రకాశించే నక్షత్రాలకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ప్రకాశించే నక్షత్రాలు. మొదటి నక్షత్రం గర్వం పడినందున అది త్రోసివేయబడింది. ఈ నక్షత్రం ఎలాంటి వాళ్ళు? ప్రకాశించే నక్షత్రం. ఎందువల్ల ప్రకాశిస్తుంది ఈ నక్షత్రం? అందులో ప్రత్యేకమైన మాట, ఎప్పుడెప్పుడు? నిరంతరం. నిరంతరం. ఒక 6 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, నిరంతరం ప్రకాశించే నక్షత్రంగా ఎవరు ఉంటారంటే నీతి మార్గంలో అనుసరించడానికి ప్రజలను ఎవరైతే తిప్పుతారో. ఈ రోజున ఎవరి ఇల్లు వాళ్ళదే, ఎవరి సమస్యలు వాళ్ళే, ఎవరి ఆలోచన వాళ్ళదే. ఉండమంటే అలా ఉంటారు, లేదంటే ఇలా ఉంటారు. ఎలా ఉండమంటేనేమో ఒకరి ప్రస్తావన లేకుండా ఇంట్లో గుట్టుగా ఉండిపోతారు. ఎవరు ఎలా నాశనం అయిపోతే మాకు ఎందుకులే అన్నట్టు. ఆ పద్ధతి మార్చుకోమని మనం చెప్పామనుకో, సరే మార్చుకుంటామని ఈ ఇళ్లలో గొడవలు పెడతాను మొదలు పెడతారు. బయటికి వెళ్ళమని చెప్పారు కదా, ఈ కాలు బయటికి పెట్టని, బయటికి పెడితే చేసే పని ఏమిటి? చూసి రమ్మంటే దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా చేయాల్సిన పని ఏంటి తెలుసిన? మీరు మీకు తెలిసిన వాళ్ళని, మీకు పరిచయస్తులుగా ఉన్న వాడిని, వాళ్ళు చీకటి దారిలో నడుస్తున్నప్పుడు, తెలియని రీతిగా వాళ్ళు నడుస్తున్నప్పుడు, దేవుడెవరో తెలియక నడుస్తున్నప్పుడు, నీతి ఏమిటో తెలియక నడుస్తున్నప్పుడు మనం వాళ్ళు ఏం చేయాలంట? త్రిప్పాలంట. వాళ్ళ మనస్సులు, హృదయాలు దేవుని తట్టు, నీతి తట్టు, నిజాయితీ తట్టు మనం వాళ్ళని త్రిప్పాలి. అలా ఎవరైతే పని కట్టుకొని చేస్తారో వాళ్ళ గురించి వాగ్దానం ఏముందో తెలిసిన? నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. వాళ్ళు నిరంతరం, వాళ్ళ కాంతి తగ్గదు, వాళ్ళ కాంతి తగ్గదు. ఒక్కోసారి మనం చూస్తాము, కొంతమందిని చూసి అబ్బా వీడు వయసు ప్రాయంలో ఉండేప్పుడు వెలిగాడురా ఒక వెలుగు, ఈడు ఎదిరిపోటు, ఈడు పరిస్థితి. ఓసారి నర్సాయిపాలెం నుండి బాపట్లకి సిటీ బస్సు తిరిగేది. సిటీ బస్సు, అప్పుడు సిటీ బస్సులు ఉన్నాయి. మేము చిన్నతనం, నర్సాయిపాలెం, జమ్మలపాలెం, బాపట్ల ఇలా బస్సులు తిరుగుతూ ఉండే సిటీ బస్సు. ఆ సిటీ అలా తిరిగే బస్సుల్లో ఒక డ్రైవర్ నాకు బాగా తెలుసు. నర్సాయిపాలెం అవుతుంది డ్రైవర్. ఎంత అదిరిపాటుగా నడుపుతాడంటే బస్సు. కుక్క ఉన్నది చూడదు, కోడి ఉన్నది చూడదు. అలా చూడకుండా నడిచి కుక్కని, కోడి మొత్తం చంపుకొని వెళ్ళిపోతాడు.
ఇంకా వాడి జీవితంలో చాలా అతిక్రమాలు ఉన్నాయి. ఎవరు పిల్లలు ఉన్నారు నేను చెప్పను. వాడి డ్రైవింగ్ దుడుకుగా ఉంటుంది, మాట దుడుకుగా ఉంటుంది, ప్రవర్తన కూడా దుడుకుగానే ఉండేది. కుర్రోడు యవనస్తుడు, మేము చిన్నపిల్లలు, వాడు యవనస్తుడు. మేమేమో ఈ వయసులో ఉంటాం, వాడేమో మేసం బాగా ముదిరిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కంటున్నవాడు. అప్పుడు ఈ మధ్య ఒకసారి నేను నర్సైపాలెం సేవకుల మీటింగ్ అప్పుడు నేను వెళితే కర్ర ఒక చేత పట్టుకొని ఈ కాలు లేపి యువతలేసేదానికి గంట పడుతుంది. తల నరవలా మేసం నరవలా, ఆ యవ్వనపు కళపాల వాడి జీవితం భలే అందంగా ఉంటాయి. క్రాఫ్ నక్కులు నక్కులుగా స్టెప్పులుగా ఉంటాయి. ఆ అందంతో చాలా మందిని మోసం చేశాడు ఆడపిల్లలు. కలిపేమక్కడ ఇక అంత బాగానే ఉందమ్మా. మనిషి ఏమైనా తిండి లేక క్షీణించాడా, బుగ్గ లోపలికి వెళ్ళిపోయినాయా, పళ్ళు బయటకు వచ్చినాయా, అన్ని బాగానే ఉన్నాయి. ఇట్టు నడుస్తున్నాడు కర్ర సపోర్ట్ పెట్టి. ఈ కాలు లేకుంటాడు, ఈ చేయి లేకుంటాడు. దగ్గరికి వెళ్ళి నేను ఇట్టన్నా, నోరే మాట్లాడతాను, నాకు కూడా మాట రాలేదు. ఎందుకంటే నేను వాడిని అట్లా చూస్తానని నేను అనుకోలే. వాడు పడిన అదిరిపాటు బస్సుని ఏ రకంగా నడిపించాడో తెలిసిన, వాడికి సంబంధించిన ఆడపిల్ల రోడ్డు మీద వస్తుంటే బిందులో నీళ్లు తీసుకొని బస్సులో ఉండే అంతమందిని, నా బస్సు నిండా మనుషులు ఉన్నారని తెలుసు కదా వాడికి, ఆ బస్సుని ఏదో సైకిల్ బైక్ ఆడించినట్టుగా ఆడించేవాడు. ఆ బైక్ క్రాసింగ్ పెట్టి లోన ఉన్న వాళ్ళందరూ ఎటు పడిపోయి ఉన్నారు. బస్సుతో ఆటాడేవాడు ఆడపిల్లలతో. వాడి కర్రపోటు మీద వేస్తుంటే నేను కూడా ఏగ్గాళంగా, పాపం ఒప్పుకోవాలి, నేను కూడా ఏగ్గాళంగా నీ తిక్క కుదిరిందిరా అన్నట్టుగా ఇట్ట అన్న దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఏమైందిరా నీ స్థితి అన్నట్టు అనలేదులే, చెయ్యి సైకిల్ అన్నాడు. నీకంతే ఇట్టు పైన చూశాడు, బళ్ళు మరి కన్నీళ్ళు గార్చాడు. నాకు ఒక రోగం, ఎవరైనా కన్నీళ్ళు చూసానంటే ఇక నేను నోరెత్తి కన్నేమి అనలేదు. ఏమి అనకుండా ఏం పర్లేదులే ప్రార్థనకి వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయా. ఎంతలో అయిపోయింది అతని జీవితం, ఎంతలో అయిపోయింది. దేవుడు కోపగించితే మన వ్యక్తిగత జీవితాలు రెప్పపాటులో నేల కలిసిపోతాయి. రెప్పపాటులో ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూ ఉన్నాడు. అందుచేత మనం క్షేమంగా ఉండగలిగా. దేవుడు అంటాడు, ఈ కొద్దిపాటి జీవితంలో నీవు నీతిగా బ్రతుకుతూ అనేక మందిని నీతిగా మళ్ళించు, నీతిలోనికి మళ్ళించు. ఎప్పుడైతే మీరు అలా మళ్ళించడం నేర్చుకుంటారో మీరు నిత్యము ప్రకాశించే నక్షత్రాలుగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్యము ప్రకాశించే నక్షత్రాలుగా ఉంటారు. ఇది ప్రకాశించే నక్షత్రం. ఇప్పటి వరకు విన్న వాక్యంలో పడిపోయే నక్షత్రంగా ఉండాలా, నిరంతరం ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలా? మనం ప్రకాశించే నక్షత్రాలు ఉండాలంటే ఏం చేయాలి? ఆ మెట్ల మీద కూర్చుంటే సరిపోయిందా? నీ ఇంటి ముందు మెట్ల మీద కూర్చుంటే, కట్టించుకున్న ఒక ఇల్లు మెట్ల మీద కూర్చుంటే సరిపోయిందా? ఈడ ప్రార్థన జరిగే సమయం తెలుసు కదా, రోజు తెలుసు కదా. ఒక 2 ఇళ్ళకి ఇలా ప్రార్థన జరుగుతుంది, ఇళ్లలో కూర్చుంటే ఏమొస్తుంది, టీవీల ముందు కూర్చుంటే ఏమొస్తుంది? రామ్మా, దేవుడు మేలు చేస్తాడు నీకు, నీ పిల్లలకి, నువ్వు రా తర్వాత సంగతే అని నువ్వు ఒత్తిడి చేసి వాళ్ళని దేవుని వైపు మళ్ళించాలి కదా. మళ్ళించుకుంటే ఎట్లా ప్రకాశిస్తావు? ఆ బొట్టు తీసేసి నడిపించు జనాన్ని. దేవుని ఇప్పుడు పెట్టుకో మళ్ళీ అప్పటికే చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం. ఇంకొక నక్షత్రం చెప్తాను నేను, ఇంకొక నక్షత్రం ఎక్కడేదంటే అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. 1వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొనెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన దేవుని స్తోత్రం. ఆయన కుడి చేత్తో, ఏ చేత్తో? ఈ భాగం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఆయన కుడి చేత్తోనట 7 నక్షత్రాలు పట్టుకున్నాడట. ఆయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలను పట్టుకున్నాడు. ఇప్పుడు 7 నక్షత్రాలు ఎవరు, ఏమిటి అనే ఆలోచన మనం చేస్తే ఆ సంగతి 20వ వాక్యం చెబుతుంది మనకి. 20వ వచనం ఏమని? నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు తన చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడంట. ఆయన పట్టుకున్నాడు. మీ కేసర్ గారు మాట గుర్తుకు రావాలి. ఏంటంటే అది వాళ్ళ నాన్నగారు నీరు పట్టుకున్నాడంట. చిన్నపిల్లడు ఎక్కడైనా బొమ్మలు ఆడుతుంటే వాళ్ళ నాన్నగారు చెయ్యి పట్టుకున్నాడు కదా, అందుకని వాళ్ళ నాన్న చెయ్యి వదిలేసి బొమ్మ దగ్గర నిలబడ్డాడు. ఒక 2-3 సార్లు జరిగిపోయింది ఆ పొరపాటు. ఇక 3వసారి వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చి, ఈసారి నువ్వు నన్ను పట్టుకుంటాం కదరా, నేను నిన్ను పట్టుకుంటాను అన్నాడంట. ఇక వాళ్ళ నాన్నగారు యేసన్న గారు చెయ్యి పట్టుకుని ఇక ఈడ్చుకెళ్తున్నాడంట. ఆయన కోపం వచ్చింది కదా, 3 సార్లు ఏడిపించాడు కదా కనబడకుండా. ఆ కోపం మీద చేయి పట్టుకుని ఈడ్చుకెళ్తున్నాడంట. ఈయన అనుకుంటున్నాడంట మనసులో, మా నాన్న చేయి పట్టుకుని నడిపిస్తే ఎట్టుండిద్ది, పరిస్థితులు ఎట్టుంటాయేమో అని మనసులో బాధపడతా ఉన్నాడంట. ఆయన ఈడ్చుకుంటా ఆ మద్రాసు విమానాలాగే దగ్గరకు తీసుకెళ్ళాడంట. గోడ అవతల విమానాలు అవుతున్నాయి, గోడ యువతల ఈ నిలబడుకొని యేసన్న గారి నెత్తి భుజాలు మీకు కూర్చోబెట్టి ఒక చిన్న కిటికీలాగా ఉంటే కిటికీలో ఉన్న చూడమంటున్నాడట. విమానాలు చూడరా, నీకు కనబడట్లేదు కదా నాన్న, నాకు కనబడిపోతే నా మీద నిలబడి నువ్వు చూడు, నువ్వు చూస్తే చాలు అని చూపిస్తున్నాడట. అప్పుడు ఆయన వాక్యం అంటాడు, మా నాన్న నన్ను ఈడ్చుకొని తీసుకెళ్తుంటే ఏమో అనుకున్నాను, నేనేం చిన్నవి చూసేదానికి మా నాన్న చేయి వదిలిపెట్టాను, ఆయన నా చేయి పట్టుకొని అంత స్పీడ్గా లాక్కెళ్ళాడు. ఎక్కడికంటే నిజమైన విమానాలు చూపించేదానికి నన్ను ఆయన తీసుకువెళ్ళాడు. ఎంత మర్మంగా మాట్లాడతాడండి ఆయన వాక్యమే వేరు అసలు. దేవుని స్తోత్రం. చూసారా, వాళ్ళ నాన్నగారు చేయబట్టుకుంటేనే యేసన్న గారు నిజమైన విమానాలు చూశాడంట. యేసయ్య చేయబట్టుకున్నాడు యేసన్న గారిని, యేసయ్య చేయబట్టుకున్నాడు. ఆయన చేయబట్టుకున్నప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? విమానంలోనే కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య చెయ్యి పట్టుకుంటే విమానంలో కూర్చున్నాడు. వాళ్ళ నాన్న చేయి పట్టుకుంటే విమానాన్ని చూశాడు. ఈయన చేయి పట్టుకుంటే చిన్న చిన్న బొమ్మను చూశాడు. నేను చాలా నేర్చుకుంటా ఆయన వాక్యంలో, నేను చాలా మాటలు నేర్చుకుంటా. మనం యేసయ్య చేయి పట్టుకోవాలని ఎప్పుడు కోరుకోవద్దు. మనం ఆయన పట్టుకుంటే మనకు నచ్చినప్పుడు వదిలిపెడతాం, నచ్చినప్పుడు పట్టుకుంటాం. మన చెయ్యి ఆయన పట్టుకుంటే నువ్వు నడవాలనుకున్న చోటకు నడవలేవు, నువ్వు చేయాలనుకున్నది చేయలేవు. ఏదన్నా దారిలో కనబడింది అనుకో, ఈ చేత్తు తీసుకుంటావు అనుకో, వంగావో ఆయన పట్టుకుని లాక్కెళ్తున్నాడుగా చేయి పట్టుకొని, ఇక వీలు పడదు. నువ్వు అనుకున్నది ఏది చేయలేవు ఆయన చేతిలో నువ్వు ఉన్నప్పుడు. కానీ నీవు చూడలేనివి, నీవు చేయలేనివి, నీ స్థాయికి మించినవి ఆయన నీకు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. యేసన్న గారు అనుకున్నానంట, మా నాన్న బ్రతికి ఉంటే ఆ రోజున నా కొడుక్కి నేను విమానాలు చూపెట్టాను, ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నాను. ఇంచుమించు అన్ని దేశాలకు వెళ్ళే విమానాలు ఎక్కాడంట. ఆ మాట అన్నాడు ఆయన. అన్ని దేశాలకు వెళ్ళగలిగిన విమానాలు, పెద్దవి చిన్నవి మొత్తం నేను ఎక్కాను. ఈ సంగతి ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఈ సంగతి ఆయనకి తెలిస్తే చూస్తే ఆయన ఎంతో సంబరపడిపోయేవాడు. అది అనుభవాలు, యేసయ్యతో ఉన్న సహవాసం యొక్క అనుభవాలు. మనం ఎప్పుడు ఆయన చేతిలో ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నవేంటి తెలుసిన? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు. ఎవరు 7 నక్షత్రాలు? ఆయన చేతిలో ఉండగలిగిన నక్షత్రాలు. అంటే ఆయన చేతిలో ఉండే నక్షత్రాలుగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే, మనం సంఘానికి దూతలు కావాలి.
సంఘానికి దూతలు. చాలా మంది ఈ వాక్యాన్ని బడాయిగా చెప్పుకుంటారు. సంఘానికి దూతలని మేము పాస్టర్లో కనుక, సంఘాన్ని నడిపించేవాళ్ళం కనుక మేము యేసయ్య చేతిలో ఉండి బడాయిగా చెప్పుకుంటారు. నేను ఆ కోణంలో చెప్పను మీకు. దూత అంటే ఎవరు? దూత. దానియేలు దగ్గరకు ఒకసారి దేవుడు దూతను పంపాడు. దూత తన సొంత మాట చెప్పాలా, దేవుడి మాట చెప్పాలా? దేవుని మాట చెప్పాలి. అంటే దూత ఏమై ఉందో, దూత అంటే ఏమిటి అసలు నిజమైనటువంటి అర్థం, నిజమైన మీనింగ్. దూత అంటే వార్తావహుడు, దైవికమైన వార్తని అందించేవాడు దూత. దేవుని వార్తను అందించేవాడు దూత. దేవుడు చెప్పమని చెప్పాలి, చేయమని చేయాలి. బిలాము దారి తప్పి నడుస్తూ ఉంటే, ఏయ్ గాబ్రియల్ నువ్వు వెళ్ళి దారి అడ్డగించు అంటే బిలాము వచ్చి దారికి అడ్డంగా నిలబడ్డాడు కత్తి తీసుకుని. గాబ్రియల్ గుండె జారిపోయింది బిలాముకి. దానియేలు అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటే దానియేలు యొక్క విజ్ఞాపన అంగీకరించిన దేవుడు అంటాడు గాబ్రియల్ దూతని, నువ్వు వెళ్ళి నా బిడ్డకి మాట చెప్పు, అతను చేస్తున్న ప్రార్థన నాకు చేరిందని, అతను నాకు బహుప్రియుడనే సంగతి నువ్వు వెళ్ళి చెప్పు. సరేనయ్యా చెప్తాను. మధ్యవర్తి. దూత అంటే ఎవరు? మధ్యవర్తి. అది ఒక సేవకులకు సంబంధించిన మాటే కాదు. ఈ రోజున అనేకులు దేవునికి లోకానికి మధ్యవర్తులుగా ఉండాలి. ఒక వ్యక్తికి ఇప్పుడు వీళ్ళ కుటుంబం ఉంది, వీళ్ళకి దేవునికి మధ్యవర్తిగా నీవు నేను ఎందుకు ఉండకూడదు? నీవు నేను ఎందుకు ఉండకూడదండి? వాళ్ళ పరిస్థితులన్నీ తెలుసుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రార్థించారో వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన మాటను తీసుకొచ్చి ఆమెకు చెప్తాం. ఎందుకు చేయకూడదు ఈ డ్యూటీ? నీవు నేను ఎందుకు చేయకూడదు? 24 గంటలు టీవీ దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది? 24 గంటలు వాళ్ళ ముచ్చట ఏళ్ళ ముచ్చట పెట్టుకుంటే ఏమొస్తుంది? మీరు సకాలంలో పనులు చేసుకుంటారు, అయిపోయింది. ఆ తర్వాత మీ మనసులో ఆలోచనలో ఎవరు ప్రార్థనకు రావాలని ఉండితో, ఎవరికి దేవుని మాట చెప్పాలనుకునేదో ఆలోచన చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ విషయాలు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు సొంత ప్రార్థనలో పెట్టి, లేదంటే నాలాంటి వాళ్ళకి తెలియపరిచి దేవుడు బయలుపరిచిన విషయాలు మరలా తీసుకెళ్ళి వాళ్ళకి చెబితే అప్పుడు నువ్వు దూతవయ్యావా, దెయ్యానివయ్యావా? దూతలయ్యారు. సంఘానికి దూతలు అనగా మేము, సమాజానికి దూతలు అంటే ఎవరు? మీరు. దూత పని చేసిన ప్రతి ఒక్కరూ ఆయన హస్తాలలో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని హస్తాల్లో ఈ రాత్రి మీరు ఉండాలి అనే ఆలోచన, ఆశ ఎవరికైనా కలిగినా మీరు దూత చేసే పని చేయండి. దూత చేసే పని చేయండి. దేవుడు ఏ మాట చెప్పమంటే ఆ మాట చెప్పండి నీతియుక్తంగా. మనుషుల్లో ఏ సమస్య ఉందో ఆ సమస్య డైరెక్ట్గా దేవుని చెప్పండి. ఏ విధమైన పక్షపాతం లేకుండా మీ అవసరాలు దేవునికి, దేవుని మాట వాడికి. ఎవరైతే చెప్పగలిగే వారుగా ఉంటారో వాళ్ళు దేవుని దూతలతో సమానం. వాళ్ళని దేవుడు ఆయన హస్తాల్లో పెట్టుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన చేతిలో ఉన్నప్పుడు మనల్ని కబళించే రోగం ఏదైనా ఉంటుందా చెప్పండి? మనల్ని దొంగిలించే దొంగ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఆయన హస్తాల్లో నుండి తీసుకువెళ్ళేది ఎవరు ఉండరు. అందుకని మనం ఏ నక్షత్రంగా ఉందాం? ఏ నక్షత్రంగా ఉందాం? పడద్రోయబడిన నక్షత్రంగా ఉన్నామా? ప్రకాశించే నక్షత్రంగా ఉన్నామా? లేదంటే దేవుని చేతిలో ఉండే నక్షత్రంగా ఉన్నామా? ప్రతి నక్షత్రానికి ఒక హిస్టరీ ఉంది బైబిల్లో. మీకు నేను ఈ నక్షత్రం గురించి చెప్పాలనుకోలేదురే. ఈ పిల్లలందరికీ ఈ వాక్యాలు చెప్పి వాళ్ళ చెవులు ఓరెత్తున్నాయి. పశువుల పాక దగ్గర ఒక నక్షత్రం ఉంది. పశువుల పాక దగ్గర ఒక నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం ఎవరై ఉంటారు? అక్కడ పేరు లేదు, కానీ నక్షత్రం యొక్క నడకలు నేను లైవ్లో చెప్పాను. ఆ తర్వాత అక్కడక్కడ యారు చెప్పాను ప్లేస్ గుర్తులేదు, కానీ లైవ్లో మాత్రం చెప్పాను నక్షత్రాల గురించి. ఈ నక్షత్రం నడిపిస్తుంది, ఈ నక్షత్రం తెలియపరుస్తుంది క్రీస్తు ఇక్కడ పుట్టాడని. ఈ నక్షత్రం అనేకుల ఆనందానికి కారణమైంది. అసలు ఏమై ఉంటుంది ఆ నక్షత్రం? ఇప్పుడు నేను మీకు వేసిన క్వశ్చన్,
ఇక్కడికి రాకముందు నాకు నేనే వేసుకున్నాను. అయ్యా ఈ నక్షత్రం ఇప్పుడు 3 నక్షత్రాలు తీసుకెళ్తున్నాను కదా వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళలో ఎవరైనా పశువుల పాక దగ్గర ఉన్న నక్షత్రం ఈ 3 నక్షత్రాలు లేని నక్షత్రం అని అడుగుతాను. నేనేం చెప్పాలి అని క్వశ్చన్ నేనే వేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా అడుగుజాడల్లో నడిచి అనేక మంది నా దగ్గరకు నడిపించిన ప్రవక్తలు, సేవకులు అనేక మంది ఉన్నారు, వారిలో ఒక నక్షత్రం అని నువ్వు చెప్పు. దేవుని స్తోత్రం. చూసారా, వారిలో ఒక నక్షత్రం. ఏ నక్షత్రం? పశువుల పాక దగ్గర నిలబడి నజరేయుడగు యేసు ఇక్కడ ఉన్నాడు అని జ్ఞానులకి అనేక మందికి చెప్పినటువంటి నక్షత్రం, చూపిన నక్షత్రం, నడిపించిన నక్షత్రం ఎవరు అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, సేవకులు. వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళు నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు కదా. ఆ నక్షత్రాలు ఒక నక్షత్రం భూమి మీదకి దిగివచ్చి యేసుక్రీస్తు పుట్టుకని గురించి అది తెలియపరిచింది. ఎంత గొప్ప సత్యాలు! ఈ రాత్రి మనందరం మొదటి నక్షత్రం వల్లే ఉన్నది. అది పడద్రోయబడిన నక్షత్రం. ఆ తర్వాత నక్షత్రం ఏంటి తెలుసిన? అనేక మందిని నీతి మార్గంలో నడిపించే వ్యక్తులు. వాళ్ళు ఒక నక్షత్రాలు, ప్రకాశించే నక్షత్రాలు. మీరంతా ప్రకాశించాలని నా ఆశ. మీరంతా ప్రకాశించాలని నా ఆశ. ఈ దేవుడి మాన్యం అంతా కూడా ప్రకాశించాలి. నేను ఈ దేవుడి మాన్యం పట్ల నేను కలిగిన ఆలోచన ఏంటంటే, ఈ దేవుడి మాన్యంలో అనేక మంది తెలుపు వస్త్రాలు ధరించి దేవుని మందిరాలకు వెళ్తూ చూడాలి. ప్రతి ఇంటి నుండి తెలుపు వస్త్రం ధరించిన వాళ్ళు రావాలి దేవుని మందిరానికి. ప్రతి ఇంటి నుండి. ఏ ఒక్క ఇల్లు మేము ప్రార్థనకు వెళ్ళమని చెప్పేదానికి లేదు. ప్రతి ఇంట్లో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మా ఇంట్లో కూడా ఉన్నారండి. ప్రతి ఇల్లు చెప్పాలి. ప్రతి ఇంటిలో నుండి దేవుని స్తుతించే మనిషి రావాలి. ప్రతి గుమ్మంలో నుండి ఒక వ్యక్తి రావాలి దేవుని సన్నిధికి, దేవుని మనిషిగా. ఇంత పని మనం ఎప్పుడు చేయగలుగుతాం చెప్పండి? మనం అనేకులను నీతి వైపు మళ్లించాలి అనే ఎవరు నడుం కట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. మనం రక్షణ పొందడం కాదండి, ఎదుటి వారికి కూడా రక్షణ కలిగించాలి. మనం ఆరోగ్యం పొందడం కాదండి, ఎదుటి వారికి కూడా ఆరోగ్యాన్ని కలిగేటట్లు మనం చెప్పాలి. చెప్పందే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? యేసుక్రీస్తు గురించి చెప్పందే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈరోజు దైవ సేవకులుగా మేము వెళుతుంటే మత మార్పులు చేస్తున్నారనే ఉద్దేశంతో మా కాళ్ళు కట్టేశారు, నోరు కట్టేశారు. సరే మేము వెళ్ళాం. ప్రభువుని గుర్తించిన మీరైనా బయలుదేరండి. మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరుగా. ఇరుగు పొరుగు దగ్గర మీరు వెళ్తుంటే ఎవరైనా మత మార్పుడికి వచ్చారని అంటారా? అనరు. దేవుడి మాన్యంలో మీరున్నారు కాబట్టి దేవుడి మాన్యంలో కొన్ని కుటుంబాలకు వెళ్ళండి. విగ్రహారాధన చేసే కుటుంబాలకు వెళ్ళండి. పరిచయం పెంచుకోండి వాళ్ళతోటి. ఆ తర్వాత వాళ్ళకి 4 దేవుడి మాటలు చెప్పండి. వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది తప్పనిసరిగా. ప్రతి ఇంటిలో సమస్య ఉంది, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆ సమస్యని ఆధారం చేసుకొని సమస్య ఏ చోటకు వస్తే పోతుందో ఆ ఉద్దేశాన్ని మీరు చెప్పండి. అప్పుడు సమస్యను పోగొట్టుకోవడానికి ప్రజలు ఆశ కలిగి ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే దేవుడు ఎవరుంటారని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు చుట్టూ తిరిగారు. మాట్లాడే దేవుడు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ప్రాణాలు పెడతారు దేవుని కోసం. అందుకని అలాంటి వాళ్ళని సంపాదించడం దేవుని కోసం. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ చుట్టూ కాదు మనం తిరగాల్సింది, ప్రార్థనకు వెళ్ళని వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. వెళ్ళి వాళ్ళ దేవుని సన్నిధికి నడిపించాలి. మీరు ఆ పని చేయగలిగితే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు వచ్చేసరికి మీరు అనేక మందిని ప్రభు వైపు మళ్లించిన వారుగా ఉంటారు. అప్పుడు మీకు దేవుడిస్తున్న కృప ఏంటి తెలిసిన? మీరు నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. దేవుని స్తోత్రం. నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఈ కాలర్కి 1 నక్షత్రం 2 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్కరికి 3 ఉంటాయి, ఒక్కొక్కరికి 4 ఉంటాయి, ఒక్కొక్కరికి 5, 6 ఉంటాయి. ఒక్కొక్కరికి ఈ ప్లేసులు చాలక మళ్ళీ ఇక్కడ కూడా మొదలెస్తారు, ఇక్కడ కూడా పెడుతుంటారు. ఎందుకు వాళ్ళకి ఆ విధంగా ఉన్నాయంటే వాళ్ళు శత్రువుల మీద చేసిన దాడి, వాళ్ళు తెచ్చిన విజయం, వాళ్ళు సంపాదించుకునే విజయానికి నిదర్శనంగా
ప్రభుత్వం వాళ్ళకి బహుకరించిన స్టార్స్ అన్నమాట. స్టార్స్ ప్రాణాన్ని పణంగా పెట్టి తుపాకీ బుల్లెట్కి ఎదురు నిలబడి దేశం కోసం, ప్రజల కోసం, రక్షణ కోసం ఎదురెదురుగా నిలబడి ప్రాణం పోయినా పర్లేదు, ఆ శత్రువుని మా దేశం మీదకు రానివ్వకూడదని తుపాకీ గుండుకి ఎదురు నిలబడి పోరాడి గెలిచి వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన మెడల్స్ స్టార్. ఎన్ని స్టార్లు ఉంటే అంత గొప్ప విజయాన్ని సంపాదించిన వ్యక్తి అని. అతని ఉద్యోగం రేంజ్ పెరుగుతుంది, ఆ స్థాయి పెరుగుతుంది. ఈ పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, ముఖాలకు రంగులు కొట్టుకుని, వాళ్ళు కూడా స్టార్లు అంటారు. ఏంటండి పనికిమాలిన వాడు ముఖానికి రంగులు కొట్టుకొని కురుగుతాడు కెమెరా ముందు. వాళ్ళు స్టార్లు అంటే సినిమా స్టార్లు అంట. ఎవరి పిల్లలు పాడు చేసే స్టార్స్ వాళ్ళు, కుటుంబాలను ఆర్పే స్టార్స్ వాళ్ళు. నిజమైన స్టార్ ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేతిలో స్టార్లుగా మీరు నేను ఉండాలి. ఆయన కొరకు నిరంతరం ప్రకాశించే స్టార్లుగా మీరు నేను అందరూ కలిసి ఉండాలి. ఈ రాత్రి ఆ సమర్పణ చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుంటూ సమర్పణ చేసుకున్నాను. నేను నిరంతరం ప్రకాశించే నక్షత్రముగా ఉండాలయ్యా, నిరంతరం ప్రకాశించే నక్షత్రంగా ఉండాలి. నా ద్వారా ఒక్క మనిషినైనా నీ సన్నిధికి నడిపించగలిగిన వ్యక్తిగా ఉండాలి. రేపు నేను మరణించి ప్రభు దగ్గరికి వెళితే, ఇదిగో నీవు పలానా వ్యక్తి నరకానికి రానివ్వకుండా అడ్డుపడి పరలోకానికి వచ్చేటట్లు చేసావు కనుక, ఫలా మంచి దాసురాలా, ఇదిగో నీకు నా పక్కన ఒక సింహాసనం ఉంది, దాని మీదకి వచ్చి కూర్చో అని నా ప్రభు నీతో చెప్పాలి. ఆ కృప నీకు రావాలంటే దేవుని వాక్యం మన బ్రతికొండగానే చెబుతుంది, అనేకులు నీతిని అనుసరించేదానికి మళ్ళించమని, త్రిప్పమని. మనమే కాదు బ్రతకవలసింది, మన ఎదుటి వారు కూడా బ్రతకాలి. మనం నడుము కట్టుకుందాం. ఈ కడవరి దినాల్లో దినములు కాలములు కొద్దిగా ఉన్నాయి. ప్రభు ప్రస్తుతున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఆయన వచ్చే లోపు సాధ్యమైనంత వరకు కొంతమందినైనా మనం ప్రభు రాజ్యం కొరకు సంపాదించి ఆయన సన్నిధిలో నిలబెడదాం. అలా నిలబెట్టి మనం నిరంతరం ప్రకాశించే నక్షత్రాలుగా మనం ఉందాం.